హాయ్ గైస్, నవ్ ఇట్స్ మై కుకింగ్ టైం. కుకింగ్ టైం కాదులే, ట్రై చేయడానికని కిచెన్లోకి వచ్చేసాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో అందరికీ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా ముందు వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు అనుకుంటున్నా. అండ్ ఈరోజు నాకు ఇష్టమని చపాతీ బంగాళదుంప కుర్మా చేస్తుంది మా మదర్. సో ఎలా చేస్తుంది అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. లెట్స్ వాచ్. ఫస్ట్ గోధుమ పిండిలో సాల్ట్, గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సరే, వెజిటేబుల్స్ నేను కట్ చేస్తాను, కుకింగ్ నువ్వు చెయ్యి అని చెప్పి కట్ చేయడానికి రెడీ అయిపోయాను. A few moments later. కటింగ్ మన వల్ల కాదని అమ్మకి ఇచ్చేసి ఈసారి కుకింగ్ నేను చేస్తాను అని చెప్పి రెడీ అయిపోయాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫస్ట్ ఆయిల్, తగినంత ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తగినంత జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసిన. నెక్స్ట్ మనం ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలి. ఇలా కొత్తిమీర పడకుండా ఆనియన్స్ ఉంటే వేసుకోవాలండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుద్దంట, అమ్మ చెప్పింది. కొంచెం పసుపు కూడా వేయాలంట. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని చేసుకోండి. 2 minutes వరకు మూత పెట్టి ఉంచాలి. ఈలోపు ఏం చేస్తాం? ఈలోపు ఒక పాట పడతా. నాలో ప్రేమే మలిచావు, ప్రేమే నన్నే గెలిచే. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంట. అండ్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి, బాగుంటుందంట. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. నెక్స్ట్ 1.5 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఈ కారం గురించి మీకైతే ఒకటి చెప్పాలి, ఇది హోమ్ మేడ్ కారం. మా అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ చేసి మాకు పంపిస్తూ ఉంటుంది. చాలా హెల్దీ. ఇది డైరెక్ట్గా అన్నంలో వేసేసుకొని మనం కొంచెం గీ వేసుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. బయట అవన్నీ కారాలు కొనుక్కొని తినే కంటే ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అమ్మమ్మ ఇది చేసేటప్పుడు నేను ఖచ్చితంగా మీ అందరి కోసం వీడియో తీసి అయితే పెడతాను, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇది 1 ఇంకొక హాఫ్. కారంలో దినుసులన్నీ వేస్తారు. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్నీ వేసి చేస్తారు. అండ్ మిగిలిన ఇంగ్రీడియంట్ పేర్లు నాకు తెలీదు. సో నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతా. బాగా మిక్స్ చేసుకొని 1 minute వరకు మూత పెట్టుకొని ఉంచాలి. నెక్స్ట్ తీయటి పెరుగు వేసుకోవాలంట. ఇది తీయగా ఉందో లేదో మనం టేస్ట్ చేసి అందులో వేద్దాం. వావ్, నైస్. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి, అన్నీ ఆ పెరుగులో మగ్గాలంట. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకోవాలి. గ్రీన్ ప్లేట్లో గ్రీన్ పీస్ మీకు కనిపించట్లా, ఇందులో వేసాక మీకు కనిపిస్తుంది. గ్రీన్ పీస్ వేసి లైట్గా మిక్స్ చేసుకున్నాక బాయిల్డ్ పొటాటోస్ వేసేసుకోవాలి. సింపుల్. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బంగాళదుంప పిప్పి పిప్పి కాకూడదు. బంగాళదుంప పిప్పి పిప్పి కాకూడదు. ఇప్పుడు 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. అంతా మిక్స్ చేసుకొని
మూత అయితే పెట్టేయాలి. కర్రీ అయితే అయిపోయింది. ఇలా లాస్ట్లో అట్లా అట్లా ఒకసారి తిప్పుకోవాలి. ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయిన టేస్ట్ చూడు. ఇలా తీసి ఇలా వేసుకో. లాస్ట్లో టేస్ట్ చూడాలి మనం. నోట్లోంచి వచ్చి ఉమ్మందులో పడేను. చాలే. సూపర్, మైండ్ బ్లోయింగ్. Fantastic, superb, mind-blowing, unbelievable. ఎంత నేను ఉంటాను కదా. అండ్ లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర, టేస్ట్ కోసం కూడా కలిపినా. కలిపేసి మూత పెట్టిపోయింది. ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తినేటప్పుడు కలుద్దాం. అండ్ చపాతీలు ఉంది, చపాతీలు వేసుకొని తినేటప్పుడు కలుద్దాం. ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాం. సారీ నేను కాదు చేసే చపాతీలు, అమ్మ చేస్తుంది. తను ఎలా చేస్తుందో చూసి మనం కూడా నేర్చుకుందాం. మనం చేస్తే ఇంత రౌండ్గా నీట్గా చపాతీలు అయితే రావు. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నిక్స్ తెలుస్తాయి, అన్నీ వచ్చు కాబట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి నేను ఈ సెషన్లో అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. ఇక చపాతీ ప్యాన్ మీదకైతే వచ్చేసింది. కొద్దిసేపట్లో మన ప్లేట్లో కూడా వచ్చేస్తుంది. ఎంత బాగా పొంగుతుందో చూసారా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. కానీ ప్యాన్ మీద తినలేం కాబట్టి ప్లేట్లో వేయించుకొని చపాతీ కర్రీ హ్యాపీగా తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. సో దిస్ ఈస్ ద వ్లాగ్. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు.